ఇంట్రాడే ట్రేడింగ్ లో మనం సక్సెస్ అవ్వాలి అంటే గనక ఫస్ట్ మనం చేయాల్సింది మంచి మంచి ట్రెండింగ్ స్టాక్స్ చూస్ చేసుకోవడం. నాకు ట్రేడింగ్ ఫీల్డ్ లో 5 years ఎక్స్పీరియన్స్ అయితే ఉందండి. యాజ్ ఎ బిగినర్ గా నేను గనక మీ ప్లేస్ లో ఉంటే ఏ విధంగా మంచి మంచి ట్రేడింగ్ స్టాక్స్ చూస్ చేస్తానో ఈ వీడియోలో పాయింట్ టు పాయింట్ క్లియర్ గా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాకపోతే మీరు వీడియోని కంప్లీట్ గా చూడండి. ఒకవేళ మీకు కనుక ఇప్పుడు టైం లేకపోతే ఎప్పుడు మీకు టైం ఉంటుందో ఆ పర్టికులర్ టైంలో మీరు వీడియోని పూర్తిగా చూసి ట్రెండింగ్ స్టాక్స్ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలో నేర్చుకోండి. నేను ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఒక వీడియో రికార్డ్ చేసి అప్లోడ్ చేయాలంటే గనక చాలా టైం టేకింగ్ ప్రాసెస్ అండి. అలాగే చాలా కష్టమైతే ఉంటుంది. ఈ వీడియోకి మీరు ఇచ్చే ఒక లైక్ అలాగే ఒక హైప్ నేను ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్ చేయడానికి కొంచెం బూస్టప్ ఇచ్చినట్టు అవుతుంది. ఈ చిన్న హెల్ప్ అయితే చేయండి. ఇప్పుడు నేను ధన్ యాప్ అనేది ఓపెన్ చేశానండి. సో పక్కన మీ స్క్రీన్ కార్డ్ చెక్ చేసుకోవచ్చు. ఒకవేళ మీ దగ్గర కనుక ధన్ యాప్ లేకపోతే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లింక్ ద్వారా మీరు ఫ్రీగా అకౌంట్ అయితే ఓపెన్ చేసుకోవచ్చు అండి. విత్ ఇన్ 1 day లో అకౌంట్ యాక్టివేషన్ అయితే అయిపోతుంది. దాని తర్వాత మీరు ఇందులో ట్రేడింగ్ కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. సో ధన్ యాప్ అనేది మీ దగ్గర ఉండడం వల్ల మీకు 2 బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి. ఫస్ట్ బెనిఫిట్ వచ్చేసి ఇందులో మనము ట్రెండింగ్ స్టాక్స్ అనేది ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. సెకండ్ బెనిఫిట్ వచ్చేసి రిమైనింగ్ యాప్స్ తో పోల్చుకుంటే ఇంట్రాడే ట్రేడింగ్ చేసినప్పుడు మనకు ధన్ యాప్ లో బ్రోకరేజ్ చార్జెస్ తక్కువ పడతాయి. ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అన్నమాట. ఓకేనా? సో ఇదంతా పక్కన పెడితే ఇప్పుడు మనం ఈ ధన్ యాప్ యూజ్ చేసుకుని ఏ విధంగా ట్రెండింగ్ స్టాక్స్ ఫైండ్ అవుట్ చేయాలో నేర్చుకుందామండి. ఓకే, ఇక్కడ చూడండి. జస్ట్ హోమ్ స్క్రీన్ లో కింద ఇక్కడ చూడండి మనకు సెకండ్ ఆప్షన్ అనమాట, వాచ్ లిస్ట్. ఓకే, ట్యాప్ చేసుకోండి, మీకు ఓపెన్ అవుతుంది. దాని తర్వాత పైన చూడండి మీకు ట్రెండింగ్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది కదా, దానిపైన ట్యాప్ చేసుకోండి. ఇప్పుడు మీకు ఈ రోజు ట్రెండింగ్ స్టాక్స్ ఏమేమి ఉన్నాయో ఇక్కడ మనకు చూపిస్తుంది అనమాట. ఫస్ట్ థింగ్ స్టాక్ ఇన్ ద న్యూస్ ఉంది కదా, ఇక్కడ నుంచి మీరు ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. అట్ ప్రెసెంట్ మనకు టైమింగ్ వచ్చేసి 9:24 అయితే అవుతుంది. ఇప్పటి వరకు ఒక 2 స్టాక్స్ అయితే పెండింగ్ లో ఉన్నాయి. ఇవి 2 కూడా నెగిటివ్ లో ఉన్నాయి అనమాట. ఓకేనా? ఇందులో నుంచి మీరు ఏదో ఒక స్టాక్ పికప్ చేసుకోండి. ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఓకే, పైన మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ఈ పర్టికులర్ స్టాక్ ఈ రోజు డౌన్ ట్రెండ్ లో అయితే ఉంది కదా. ఓకే, గుర్తు పెట్టుకోండి. దాని తర్వాత ఇక్కడ చూడండి అనాలిసిస్ ఉంది కదా, ట్యాప్ చేసుకోండి. సో అనాలిసిస్ లో మనకేమో ఇక్కడ బై చూపిస్తుంది. ఈ అనాలిసిస్ ఏంటంటే పెద్ద పెద్ద ఎక్స్పర్ట్స్ ఉంటారు కదా, వాళ్ళు చెప్పింది అనమాట ఇది. ఓకేనా? ఇక్కడ మనకి బై చూపిస్తుంది, కానీ మార్కెట్ ఏమో మనకి ఇక్కడ డౌన్ ట్రెండ్ లో ఉంది. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఎప్పుడైతే మనకు రివర్సల్ ఇస్తుందో అంతవరకు మనం వెయిట్ చేసి దాని తర్వాత మనము ఎంట్రీ ప్లాన్ చేసుకోవచ్చు. మీ స్ట్రాటజీ ప్రకారంగా, లేకపోతే మీరు ఏమైనా ఇండికేటర్స్ యూజ్ చేస్తారా దాని ప్రకారంగా మీరు ఎంట్రీ ప్లాన్ చేసుకోవచ్చు. లేదు మనకి ఇక్కడ మార్కెట్ డౌన్ ట్రెండ్ లో ఉంది, అలాగే మనకు ఇక్కడ అనాలిసిస్ కూడా డౌన్ ట్రెండ్ లో ఉంది అంటే ఇక్కడ మనం సెల్ చూపిస్తుంది, అప్పుడు మనకు నో ప్రాబ్లం అనమాట. అయినా సరే అప్పుడు కూడా మనము మన స్ట్రాటజీ ఏముందో, మన ఇండికేటర్స్ ఏమున్నాయో దాని ప్రకారంగా మనము ఎంట్రీ ప్లాన్ చేసుకోవాలి. సో ఈ వీడియో ఓన్లీ నేను స్టాక్ సెలక్షన్ గురించి మాత్రమే చెప్తున్నాను. ఓకేనా? టైం ఇంకా మనకి ఇక్కడ 9:24 కాబట్టి ఇంకా కొంచెం మీరు వెయిట్ చేయండి. ఇక్కడ స్టాక్స్ వచ్చేసి మనకు ఇంకా కొంచెం యాడ్ అవుతాయి. దాని తర్వాత మీరు ఇక్కడ చూడండి మోస్ట్ ట్రేడెడ్, ఎక్కువ మంది ఏ స్టాక్స్ ట్రేడింగ్ చేస్తున్నారు మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. అలాగే మోస్ట్ బాట్ ఎంటీఎఫ్ లో ఎక్కువ మంది ఏ స్టాక్ ని బై చేస్తారు ఇక్కడ నుంచి చెక్ చేసుకోవచ్చు. తర్వాత మోస్ట్ డెలివర్డ్ ఇన్ పోర్ట్ఫోలియో, తర్వాత మోస్ట్ సర్చ్డ్, ఎక్కువ మంది ఏ స్టాక్ కోసం సెర్చ్ చేస్తారు, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. అలాగే మోస్ట్ ప్రెజర్డ్ స్టాక్స్. ఈ విధంగా ఇక్కడ ఉన్న ఆప్షన్స్ అన్ని కూడా మనకు చాలా చాలా ఇంపార్టెంట్ ఆప్షన్. కాబట్టి మీకు గనక ధన్ యాప్ అకౌంట్ లేకపోతే ఇమీడియట్ గా అకౌంట్ ఓపెన్ చేసుకోండి. నెక్స్ట్ టైం నుంచి మీరు ఈ యాప్ లో ట్రేడింగ్ చేయడానికి ట్రై చేయండి.